వెల్కమ్ టు అసు కపుల్. ఈ వీడియోలో మా పెళ్లి పందిరి ఎలా వేశారో చూపిస్తాను. జనరల్ గా పెళ్లికి ముందు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేస్తారు కదా, అది కూడా పచ్చని పందిరి కింద మాత్రమే చేయాలి. పందిరి నిలబడడానికి బ్యాలెన్సింగ్ గా 4 వైపులా రాటలు పాతుతారు. ముందుగా ఈశాన్యం వైపు ముగ్గు వేసుకుని పసుపు కుంకం వేసుకోవాలి. పెళ్లి పందిరికి నేరేడు, రావి, జమ్మి, మర్రి ఇంకా మామిడి ఆకులు ఇంకా కొమ్మలు వాడచ్చు. ఈ 5 రకాల చెట్లలో మనకి అవైలబుల్గా ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు. కానీ మీరు కొమ్మ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం పొడుగు ఉండాలి. కొమ్మ అంతా నీట్గా కడిగేసుకుని పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఈశాన్యం వైపు ముగ్గు వేసి పెట్టుకుంటాం కదా, అక్కడ బకెట్ కానీ ఇసుక బస్తా కానీ లేదంటే మనకి ఆయిల్ టిన్స్ ఉంటాయి కదా, అల్యూమినియంది, అదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా కూడా మనం కొత్తది తీసుకోవాలి. మేమైతే 4 పక్కల 4 కొత్తవి ప్లాస్టిక్ బకెట్స్ తీసుకున్నాము. మనం ముందుగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్న రాట ఉంటుంది కదా, దానికి తోరణాలు కట్టాలి. రావి లేదా మామిడి ఆకులు తోరణాలుగా కట్టచ్చు. రాటని రెడీ చేసుకున్న తర్వాత ఈశాన్యం వైపు ముగ్గు మీద బకెట్ పెట్టుకోవాలి. బకెట్కి కూడా పసుపు కుంకుమ పెట్టుకోవాలి. రాటని పాతేటప్పుడు మొత్తం 5 కలిపి పట్టుకొని పెట్టాలి. పెట్టిన తర్వాత నవధాన్యాలు వేయాలి. నవధాన్యాలు వేసిన తర్వాత రాట నిలబడడానికి ఇసుక పోయాలి. ఇసుక పోసి కొంచెం నీళ్లు కూడా పోయాలి. నవధాన్యాలు అంటే 9 రకాల ధాన్యాలు. అవి వడ్లు, కందులు, పెసలు, మినుములు, ఉలవలు, శనగలు, నువ్వులు, గోధుమలు. పెళ్లిలోనూ పెళ్లి పనుల్లోనూ అసలు నవధాన్యాలు ఎందుకు వాడతారంటే, నవధాన్యాలను నవగ్రహాలకి ఇస్తున్నట్లు. పెళ్లి చేసుకునే జంటకి పెళ్లి టైంలో కానీ ఫ్యూచర్లో కానీ ఏ అడ్డంకులు జరగకుండా ఉండాలని. ఈశాన్యం మూలన రాటను పాతుకున్న తర్వాత గౌరీదేవిని కూడా పెట్టుకొని ఒక దీపం పెట్టి పూజ చేసుకోవాలి. పెళ్లి పందిరి వేసేటప్పుడు మనం ముత్తైదువుల్ని పేరంటానికి పిలవాలి. పిలిచిన వాళ్ళకి పసుపు, కుంకుమ ఇంకా గంధం ఇవ్వాలి. తర్వాత వాళ్ళు నవధాన్యాలు వేసి దండం పెట్టుకున్న తర్వాత వాళ్ళకి తాంబూలం కూడా ఇచ్చి పంపించాలి. పెళ్లి పందిరికి పూజ ఎలా చేస్తారు? తమలపాకులో పసుపు ముద్దని తీసుకొని గౌరీదేవిలాగా చేసుకోవాలి. చేసుకుని కుంకుమ పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. దీపము అగరవత్తులు వెలిగించుకొని తాంబూలం పెట్టాలి. ఇంకా రాటకు ఒక కొబ్బరికాయ కూడా కొట్టాలి. పూజ అయిపోయిన తర్వాత వచ్చిన ముత్తైదువులందరితోనూ రాటకు నవధాన్యాలు వేయించాలి. నవధాన్యాలు 3 సార్లు వేయాలి. తర్వాత నీళ్లు కూడా 3 సార్లు పోయాలి. ముత్తైదువులుగా వచ్చిన వాళ్ళందరి చేత ఇలా నవధాన్యాలు వేయించి 16 రోజు పండగ కల్లా మొలకలు వస్తాయి. ఇలా వస్తే కొత్తగా పెళ్లి చేసుకున్న జంట జీవితం పచ్చగా ఉంటుందని నమ్ముతారు. ఇలా పెళ్లిరాట వేయడానికి కూడా మంచి రోజులు, ముహూర్తాలు అనేవి ఉంటాయి. అవి మనం ముందుగానే పంతులు గారితో మాట్లాడుకోవాలి. పెళ్లి పనుల్లో ఏది చేసినా సరే, పసుపు దంచడం దగ్గర నుండి పందిరి వేయడం, పెళ్లి కొడుకుని చేయడం, ఇవన్నీ కూడా ఫస్ట్ పెళ్లి కొడుకు ఇంట్లో చేసిన తర్వాత అప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేయాలి. ముందుగా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో మాత్రమే చేయాలి.
అందరూ నవధాన్యాలు వేసి దండం పెట్టుకున్న తర్వాత ఫైనల్గా నేను కూడా నా పెళ్ళిలాటకి నవధాన్యాలు వేసి దండం పెట్టుకున్నాను. హారతి ఇచ్చి పూజని కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.